న్యూస్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీకి మరో కంప్లైంట్ అందించింది. ఓఆర్ఆర్ టోల్ అక్రమాలపై ఎంక్వైరీ జరపాలంటూ కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు వనపర్తి జిల్లాకు చెందిన బీసీ పొలిటికల్ జేఏసీ నేత యుగంధర్. ఓఆర్ఆర్ టోల్ అక్రమాలపై ఎంక్వైరీ జరపాలని ఆయన ఫిర్యాదు చేశారు. ఓఆర్ఆర్ లో 7,380 కోట్ల అవినీతి జరిగిందని యుగేందర్ ఆరోపిస్తున్నారు. ఇదే ఇష్యూపై సీఎం, సీఎస్, ఈడీలతో పాటు ఏసీబీ ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ఓఆర్ఆర్ చుట్టూ మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువగా ఉన్న ప్రాంతం అంతా హెచ్ఎండిఏ చేస్తుందని చెప్పారు. ఆదాయం వచ్చే రోడ్డును మాత్రం కంపెనీలకు ఇచ్చారని చెబుతున్నారు. ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు 2023 ఏప్రిల్ నుండి 30 ఏళ్ల పాటు లీజ్ ఇచ్చారని చెప్తున్నారు. ఆ కంపెనీ 25 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిందని ఆరోపిస్తున్నారు. కైటెక్స్ గార్మెంట్స్ సైతం ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేస్తుందన్నారు. అయితే కైటెక్స్ కు హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డిలో భూ కేటాయింపులు జరిగినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. క్విడ్ ప్రోకో ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్తున్నారు. నిధులు దుర్వినియోగంలో అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు జరపాలని బీసీ పొలిటికల్ జేఏసీ నేత యుగేందర్ గౌడ్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. కేటీఆర్ పై ఏసీబీకి మరో ఫిర్యాదు చేశారు బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏమని ఫిర్యాదు చేశారు ఏసీబీకి. ఇప్పుడు ఫార్ములా ఈ రేసు మీద ఏసీబీ విచారణ చేస్తూ ఉంది. దాని మీదే కాకుండా ఓఆర్ఆర్ టోల్ లీజ్ అక్రమాలపైన కూడా విచారణ చేయాలని మేము ఫిర్యాదు చేసినాం. ఎందుకంటే 50 కోట్ల దాని మీద మీరు విచారణ చేపట్టినప్పుడు మళ్ళీ 7,380 కోట్ల అక్రమంగా ఇచ్చారు ఐఆర్బీ సంస్థకు. దానికి ప్రతిగా వాళ్ళు ఎలక్టోరల్ బాండ్ 25 కోట్ల రూపాయలు పార్టీకి ఇచ్చారు. వ్యక్తిగతంగా దాదాపు 1000 కోట్ల పైన కేటీఆర్ కందినట్లు ఈరోజు ఆరోపణలు ఇస్తూ ఉన్నాయి. అదేవిధంగా కైటెక్ గార్మెంట్స్ కూడా వరంగల్ యూనిట్లో స్థాపించినప్పుడు, హైదరాబాద్ యూనిట్లో స్థాపించినప్పుడు ఒకసారి 15 కోట్లు, ఒకసారి 10 కోట్లు కూడా, అంటే అనేక అక్రమాలకు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పాల్పడింది అధికారంలో నుండి. కాబట్టి ఈరోజు ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం తప్పు ఎవరు చేసినా సరే ఈరోజు శిక్ష పడాల్సిందనే చందంగా ఈరోజు ఏసీబీ వ్యవహరిస్తూ ఉంది, గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అక్రమాలకు కూడా బయటకు తీయాలని చెప్పి ఏసీబీ గారికి మేము విన్నవిస్తూ ఉన్నాం. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు, సిట్ ఏర్పాటు చేస్తున్నాడు, మేము స్వాగతిస్తూ ఉన్నాం. నిజంగా కూడా మాతో ఇన్ఫర్మేషన్ కూడా ఆ సంస్థ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన ఇప్పటికే గౌరవ సీఎస్ గారికి ఇచ్చినాం, సీఎం గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది, ఈడీ కూడా ఫిర్యాదు చేసినాం. ఈరోజు చివరగా ఏసీబీ వాళ్ళకు కూడా ఈరోజు ఫిర్యాదు చేయడానికి వచ్చాం. కాబట్టి ఈరోజు కేటీఆర్ను వెంటనే అరెస్ట్ చేసి ఈ యొక్క ఓఆర్ఆర్ టోల్ లీజ్ అక్రమాలపై కూడా విచారణ చేయాలని చెప్పి మేము ఏసీబీ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు ఎవరిని కలిశారు, ఫిర్యాదు తీసుకున్నారా ఏసీబీ వాళ్ళు? ఏసీబీ వారు ఫిర్యాదు చేసినట్టు దానికి సంబంధించిన అక్నాలజ్మెంట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఖచ్చితంగా ఏసీబీ డీజీ గారు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వాళ్ళ కార్యాలయాలను అందించండి, విచారణ జరిపించి చర్యలు తీసుకుంటారనే నమ్మకం మాకుంది. అంటే ఈ ఓఆర్ఆర్ టెండర్లకు సంబంధించి ఏమైనా ఆధారాలు మీరు అందించారా? మా దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ కూడా ఇచ్చినాం. ఎందుకంటే 30 సంవత్సరాలకు కేవలం 7,380 కోట్లకు మీరు ఎట్లా ఇస్తారు? మళ్ళీ ఓన్లీ రోడ్డు వరకే, గ్రీనరీ సర్వీస్ రోడ్డు కూడా హెచ్ఎండిఏ నిర్వహిస్తూ ఉంది. అంటే ఖర్చు అయ్యేదేనేమో ప్రభుత్వం భరిస్తూ ఉంది, ప్రభుత్వం కట్టే పనులకెళ్ళి భరిస్తూ ఉంది. ఈరోజు ప్రజలు కట్టే దాంట్లోనేమో అదేవిధంగా టోల్ గేట్ వరకు ఐఆర్బీ సంస్థకి ఇస్తుంది. ఇంకోటి ఐఆర్బీ అనే సంస్థ దాదాపు ఒక 5-6 నెలల్లోనే 5,000 కంప్లైంట్స్ పైన కూడా వాళ్ళ మీద రావడం జరిగింది. అంటే ఫాస్టాగ్లో ఒక మనకు 20 రూపాయల కట్ అయ్యేతున్నా 200 కట్ అవుతాం. ఈ ఫాస్టాగ్లు అయిన కాడ నుంచి కస్టమర్లు కూడా దానికి సరిగ్గా చూసుకొని పరిస్థితి ఉంది. కంప్లైంట్లు ఇచ్చినవి 5,000 ఉంటాయి, ఇవన్నీ ఎన్ని ఉన్నాయి ఇంకా. కాబట్టి అంతా అది ఒక ఫ్రాడ్ సంస్థ. కాబట్టి ఆ లీజు వెంటనే రద్దు చేయాలని గతంలో కూడా ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది, మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చినాకనే అది రద్దు చేస్తాం లీజ్ అని. కాబట్టి అన్న మాట ప్రకారం, అన్న హామీ ప్రకారం ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద విచారణ చేయించి రద్దు చేయాలని చెప్పి చేస్తారనే నమ్మకం ఈరోజు మాకు కలుగుతూ ఉంది. అయితే కేటీఆర్ పైన ఈ ఫార్ములానే కాదు, హెచ్ఎండిఏకి సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్ను కూడా 30 సంవత్సరాలకు లీజుకు అప్పచెప్పారు, 7,000 కోట్లకు పైగా. అందులో కూడా భారీగా అవినీతి జరిగింది. దానికి సంబంధించిన స్కామ్పై ఏసీబీ దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా పొలిటికల్ జేఏసీకి సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఏసీబీ డీజీని కలిసి వారు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి అందులో ఉన్న పాత్ర ఎవరైతే ఉందో అధికారులతో పాటు కేటీఆర్, మిగతా రాజకీయ నాయకులకు సంబంధించి కూడా దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సతీష్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.